ఒక్కరు ఉండరు తిరిగి రైతు భరోసా కేంద్రాలు ఎందుకు మరి అయ్యా ఏడటానికి అంతే ఏమి లేచాడు అసలు పని చేయట్లా ఉంటలా 10 గంటలకు వెళ్దాం అనుకో లేదు మళ్ళీ అంటున్నారు ఇవే జరగడం. బాబాయ్ ఇప్పుడు రైతు దేశానికి వెన్నుముక, రైతు పేరు చెప్పుకోవడం తప్ప కనీసం రేపొద్దున పండించిన పంటకి గిట్టుబాటు ధర వచ్చింది అనేది అది వడ్డీ గోతాలు కూడా ఇలా మాకు నీళ్ళలో పడిపోయినాయి. వదిలేసుకోవడమే పండించిన పంటను అట్లా కొంటానంటున్నాడు కొంటలా. అది 4.5 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి. ఇప్పుడే 3 సంవత్సరాలు పెట్టి మాకు అదే సంగతి. పంట పోయి 3 సార్లు పోయింది మా పంట. రోడ్డు మీద ఉండే నీళ్ళు గోతాలు నీళ్ళు అడిగితే గోతాలు లేవు, ఏం లేవు, రూపాయి లేదు. అదేమంటే నువ్వు ఇయ్యవు నీకు 30 ఏళ్ళు నేనే అంటున్నాడు ఆయన. మరి పెద్దకాలం పోవాల్సిందే వాడు. చూస్తున్నారు ఏంటి సార్ ఈ 4.5 ఏళ్ల పరిస్థితి ఏంటంటారు? అసలు రైతు ఈ రోజున వచ్చిన వర్షానికి కానీ దెబ్బతింట పంటకు కానీ సార్ రైతే రాజధాని అనేసి రైతే వెనుముక్క అని చెప్పారు. ఇప్పుడు రైతు ఎంత బాధలు పడుతున్నాడంటే ఆ బాధలో ఇప్పుడు కూడా మనం వర్ణిస్తాం. ఇది ఏంది ఫసల్ బీమా యోజన అనేసి కేంద్ర ప్రభుత్వం ఒకటి ఉంది. ఏంది అదేమైపోయిందో మాకు తెలీదు. ప్లస్ ఇప్పుడు రైతులకి ఏం చేస్తారో ఏందన్నది మాకు అగమ్య గోచారం అయిపోతుంది. రైతు భరోసా అందరికీ వేస్తారు, మేము కౌలు రైతులతో సహా మొత్తం అందరికీ వేస్తామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. నిజంగా కౌలు రైతుకు వస్తుంది అసలు ఇంతవరకు ఏమి లేదు సార్. వస్తున్నారు, కలెక్టర్ గారు వస్తున్నారు, పై అధికారులు వస్తున్నారు. ఏంది ప్రభుత్వం ఆదుకోకపోతే పరిస్థితి ఏంటన్న రైతుల పరిస్థితి ఏంటి? ఆత్మహత్య సార్, ఆత్మహత్య. ఏం చేస్తాం? ఏంది నేను 2.5 ఎకరాల పొలం చేస్తున్నా సార్. ఏంది మొన్న వచ్చారు. ఏంది వాళ్ళు వచ్చి ఓరకట్ట చూసి వెళ్ళిపోయారు తప్ప ఏం రాసుకున్నది లేదు, ఏం లేదు. ఏం చేయాలా మాకు అర్థం. అసలు భరోసా లేదు సార్. అసలు ఈ ఊళ్ళు కూడా ఒక మాట చెప్పింది లేదు. ఒక విషయం గురించి ఇది క్లియర్ ఎంత ఇస్తామో అనేసి అసలు ఒక్క మాట కూడా చెప్పలేదు సార్. వచ్చిందని కత్తి దారి చేసుకోవాలా, మీరు ఇంకా వస్తారని ఎంతకాలం ఉన్నట్టు అట్టు పెట్టే మొక్క మొలిచిపోతుందిగా. మీరు ఎమ్మన్నా వచ్చి రాపించుకుంటే మేము దానిపైన మేము చేసుకుంటాం. మీరు ఇంకా వస్తారు. ఇంకా వచ్చారంట బండిలోనే ఉన్నాడు కానీ కనీసం దిగి కూడా చూడలేదు. రాలా పని కాదు కదా, ఈ పొలం రాలా. అక్కడ ఉండి అక్కడ ఏదో 4 సేవలు మెరక సేవలు బయట పడలేదని వెళ్ళిపోయాడు. అసలు పోతే ఆ పొలాన్ని ఉంది, తూర్పు పొలాన్ని మోకాళ్ళు నీళ్ళలో ఎవరు రాలా, ఎవరు రాలా. మేము ఏం చేసేది? మాకేం తెలుసు అండి, ఎప్పుడన్నా వస్తేనే పేరు తెలుస్తానికి. ఓట్లు మాత్రం ఓట్లు వేస్తారు, తెలియక వేసారు ఇల్లు మరొకత్తలో ఉండి. ఈసారి వేస్తారుగా రమ్మని. అంటే అనుకోని విపత్తి అయినప్పటికీ కూడా మొత్తం పొలాలన్నీ కూడా మోకాల్లో నీళ్ళల్లో ఉన్నాయి. ఇప్పుడంటే కొద్దిగా మీరే చేలల్లో ఉన్న నీళ్ళని బయటకు పంపించుకునే పరిస్థితి. మరి ఇక ప్రభుత్వం ఎందుకు? నేను రైతు రాజ్యం తెస్తా అన్న వ్యక్తి కానీ, రాజన్న పాలన అందిస్తా అన్న వ్యక్తి కానీ ఏమైనా చేసేలాగా ఉందా? అసలు ఏంటి ఎవరిని రైతులు ఏమైనా పట్టించుకోలేదండి. ఇంత మటుకు రాయటం కూడా ఏం జరగలేదు ఇక్కడ. మరి తిరిగి కొంత మేర చూసి వెళ్ళిపోయారు. అన్ని చోట్ల ఆయన కూడా అన్ని చోట్ల. అసలు ఎంత మేర నష్టం వచ్చే అవకాశం ఉందన్న? అసలు మీరు ఎంత పెట్టుబడులు పెట్టారు, ఎంత నష్టం వచ్చుద్ది? అలా పెట్టుబడి కూడా బాగానే పెట్టామండి. ఎకరానికి 40,000 ఎకరానికి 10,000 పెట్టాం మాగాడికి. పెట్టుబడి కవులు కాకుండా దోమ మందుల వరకే ఎకరానికి 30-40 అయిందండి. 3 సార్లు దోమకు మందు కొట్టాము. సుడి దోమకు పొడి దోమ కూడా 30-40 దాకా పెట్టుబడి బాగా అయ్యింది. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఎకరాన్ని 40-50 వేలు కూడా మళ్ళీ 3 రేపు కోత మిషన్ కూడా ఎకరానికి 3 గంటలకు హార్వెస్టర్ కట్టాలండి. హార్వెస్టర్కి మళ్ళీ 3 గంటలు కట్టాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎకరానికి 22 బత్తాలు కౌలు. విత్తనం మొత్తం కూడా కొనుగోలు చేసేస్తే కొంత మట్టుకన్నా బయట పెడతాం. మరీ మునిగిపోకుండా. అది 1400 అందుకని మేము తేలిక వేసింది. 10 మంది చెప్పాలా మేము. ఇంకా సుమారుగా చూస్తే ఒక 50,000 30 నుండి 35,000 పెట్టాం సార్. మా కష్టం ఎవరు చెప్పుకునేది? అవును, రేపు మిషన్ వచ్చిన తర్వాత దానికి ఒక 10,000
గంటకు వచ్చేసరికి 3,500. ప్రభుత్వానికి ఏం చెప్తావు బాబాయ్? గవర్నమెంట్కి ఏం చెప్తావు చెప్పు. ఏం చెబుతాము, పడిపోయింది ఇట్టా మా జోక్యం ఎవరు పట్టించుకోవట్లేదు. దాన్ని పడిపోయిన దాన్ని అన్నా కానీ మీరు ఎమ్మన్నా వచ్చి చేస్తే మేము దాన్ని చోటు చేసుకుంటాం. అదేమో ఇంకా వస్తారని మేము ఇంకా ఎంతకాలం వచ్చి పెట్టాము, ఇంకా మొక్కలు మొలిచిపోతున్నాయి.